ఈ మూవీలో యాక్ట్ చేశాను. మొత్తానికి వెంకీ మామకి మంచి కట్అవుట్కి తగ్గట్టు సినిమా పడింది. కంటెంట్ అయితే చాలా బాగుంది. మెయిన్లీ ఆ చిన్న పాప చాలా బాగా చేసింది. అండ్ నవాజుద్దీన్ గారిది స్టోరీ కూడా చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ కానీ అంతా చాలా బాగుంది. అండ్ దీనికి పార్ట్ 2 కూడా ఉండబోతుందని లాస్ట్లో చెప్పారు. అండ్ ప్రతి సీన్ ప్రతి షాట్ చాలా బాగుంది. అండ్ అంతా సినిమాటిక్గా తీశారు. అసలు మన తెలుగు ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ అని చెప్పచ్చు. చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగుంది. అసలు టైం తెలియలేదండి. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 8 ఇస్తాను. చూడొచ్చు అంటే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు సైన్ చూడొచ్చు, కానీ చాలా బాండింగ్. లాస్ట్ ఎలా అంటే లాస్ట్ మూమెంట్ వరకు క్యూరియాసిటీ పెంచారు. చాలా యాక్షన్ ఎంటర్టైనర్ అండి. చాలా బాగుంది నిజంగా. ఒక బాండింగ్ తండ్రి కూతురు. గుంటూరు కారం సినిమా చూసారా? అవునండి. అది బాగుంది, ఇది బాగుందా? ఇది బాగుంది. ఇదే బాగుంది. చిన్నోడి కంటే పెద్దోడే ఎట్టుకొట్టాడు. అలా అని చెప్పలేను, అది కూడా బాగుంది. కానీ ఇదేంటంటే డిఫరెంట్ యాంగిల్ చూసాము. చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారిని కొత్త యాంగిల్లో చూసాము. నిజంగా ఒక క్యూరియాసిటీ పెంచారు సార్. లాస్ట్ మూమెంట్ వరకు ఏంటి, ఎలా, ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీలో. బాగుంది. హిట్ కొట్టిండు. అండ్ ప్రజలందరికీ లైక్ పబ్లిక్ అందరికీ సంక్రాంతి మూవీ ప్రతి ఒక్క సంక్రాంతికి సూపర్ భయ. సైంధవ్ మూవీ ప్రతి ఒక్కరు సాంగ్స్ అన్నీ బాగున్నాయి భయ. అన్నీ సూపర్ భయ. బాగుంది భయ. డాటర్ సెంటిమెంట్ భయ. డాటర్ సెంటిమెంట్ అండి చాలా బాగుంది. టిపికల్ వెంకటేష్ మూవీ చాలా బాగుంది. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఈ సంక్రాంతికి మన వెంకటేశ్వర బాబు దిగిన సినిమా విక్టరీ అనేది ఏందో నిలిపించుకున్నాడు. సినిమా చాలా బాగుంది. లేడీస్ ఫ్యాన్స్ అంటే వెంకటేష్ అంటే చాలా ఇష్టపడతారు. ఈ సంక్రాంతికి మాత్రం దుమ్ము లేపేసిన వెంకటేష్ గారు యాక్షన్ మూవీ అంటే ఏందో దింపిండు. సూపర్ ఉంది సినిమా మాత్రం. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. చిన్న పాప కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది ఈ మూవీలో. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా, ఒక హార్ట్ టచింగ్ సినిమా ఇది. ఎందుకంటే నీకు సినిమా కూడా ఎక్కడ బోర్ అని లేదు. డైరెక్టర్ గారు తీయడం కూడా ఒక యాక్షన్ లెక్క తీసిండు, ఒక సెంటిమెంట్ లెక్క తీసిండు. చాలా బాగా తీసిండు. ఎందుకంటే మనం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా నీకు ఎక్కడ బోర్ అని లేదు. సూపర్ ఉంది. ఈ సంక్రాంతి మంచి బ్లాక్ బస్టర్ మూవీ పడ్డది. యాక్షన్ విక్టరీ అంటేనే వెంకటేష్ అంటే విక్టరీ. దాంట్లోనే ఉంది నటన అనేది ఎలా ఉంటుందో. రామానాయుడు కొడుకు అంటే నిరూపించుకుని మళ్ళీ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సూపర్ ఉంది సినిమా. బ్లాక్ బస్టర్. ఏందో మూవీ చూసినా క్లియర్గా క్లారిటీ ఒకటే క్లియర్ చెప్పేసిన ఒకటే పాట భయ. సినిమా మొత్తం ఒకటే క్లియర్ ఏంటంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే వెంకటేష్ గారి నుంచి అయితే మనం ఏదైతే ఇంతవరకు చూడలేదో ఆ కొత్తదనం చూపించారు డైరెక్టర్ గారు. ఆ యాక్షన్ మూమెంట్లు ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ అన్న. అలాగే తండ్రి కూతురు మధ్యలో ఉన్న సెంటిమెంట్ గురించి కానీ, ఆ డ్రగ్స్ గురించి కానీ, ఆ గోల్డ్ గురించి కానీ, డబ్బుల గురించి అనేది ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్తో వెళ్ళిపోయింది సినిమా మొత్తం. కానీ ఎక్కడ లాగ్ కానీ బోర్ కానీ అయితే లేదన్న. నీట్గా ఉంది సినిమా, చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకటే భయ ఆర్య గారి క్యారెక్టర్ అయితే ఇంకా డిఫరెంట్గా చూపించారు. అంటే వెంకటేష్ గారికి సపోర్ట్ రోల్గా చేసిన ఆర్య గారు అయితే వండర్ఫుల్గా. అంటే సినిమాలో వెంకటేష్ గారు ఒక 100% అయితే 100%లో ఒక 10-20% మాత్రం ఆర్య గారు తీసుకొచ్చారు. చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ, యాక్షన్ మూవ్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ డిఫరెంట్ కొత్తదనం ఉందన్న సినిమా అంతే.